అంటే ఈ మధ్యకాలం చూస్తే ప్రతి చోట కూడా జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తలతో మీటింగ్లో కానీ మామూలు మీటింగ్ చెప్తారు, వచ్చేది మన ప్రభుత్వమే, కళ్ళు మూస్తే 1 year అయిపోయింది, ఇంకా 4 ఏళ్ళు అనేది ఈజీగా అయిపోద్ది, వచ్చేది మన ప్రభుత్వం అంటారు. నిజంగా వైసీపీ మళ్ళీ అధికారంకి వస్తుందా? వచ్చే అవకాశం అసలు లేదండి. ఎందువల్ల అంటారు? సామాన్యుడు నలిగిపోయినటువంటి వ్యక్తి, గతంలో నలిగిపోయినటువంటి ఏ వ్యక్తి కూడా మరొక అవకాశం జగన్మోహన్ రెడ్డికి ఇవ్వడో. ఎందుకంటే 30 ఏళ్ల కాన్సెప్ట్ జగన్మోహన్ రెడ్డి పెట్టింది. ఈరోజు నాకే 175 సీట్లు, ఇంకేంటి వెళ్ళిపోండి అని చెప్పి, అందరూ వెళ్ళిపోండి పీస్ఫుల్గా ఉండండి అని చెప్పి కార్యకర్తలకి ఎమ్మెల్యేలకి దుకాణాలు చదివేయమని చెప్పినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి మరి ఈరోజు తెల్లారలేదు చూస్తే ఏమైంది, 151 కాస్త 5 పోయింది, 11 మిగిలింది. సో ఏంటంటే కళ్ళకు అంటారు అందరూ, అవి నిజమవ్వాలి కదా. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డిలో నేను చూసేది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి ఇప్పటికీ కూడా రాజకీయ నాయకుడు, ప్రజానాయకుడు లాగా నాకు ఎప్పుడు అనిపించలే. ఎప్పుడు ఒక అవినీతి నాకు అసలు ఎప్పటికీ అనిపించలేదు. ఎందుకంటే ఎప్పుడు చూసినా సరే ఒక రౌడీజం, ఒక దొంగలాగా కనిపిస్తాడు జగన్మోహన్ రెడ్డి. చెప్పిన మాటలన్నీ కూడా ఫేక్ లానే అనిపించి ఎప్పటికీ రియాలిటీగా నాకు అనిపించలేదు. అనుకుంటే ప్రజలు 5 సంవత్సరాలు ఎలా సీఎం చేస్తారు? అదేనండి, ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారిని చూసి అవకాశం ఇచ్చారనుకోవచ్చు కదా. రాజశేఖర రెడ్డి ప్రజానాయకుడు, ఆయన చేసినటువంటి ప్రవేశపెట్టినటువంటి పథకాలు ఈ రోజుకి రన్ అవుతున్నాయి. అటువంటి ప్రజానాయకుడిని చూసి మరి అందరూ కూడా అవకాశం ఇస్తారు కదా. వారసత్వ రాజకీయాలు అనేటువంటి 1% అయినా 10% అయినా 20% అయినా మన తెలుగు రాష్ట్రాల్లో ఉంటాయి. ఆ రాజకీయాలను చూసి ఈయనకి అవకాశం ఇచ్చారు. 151 ఏమైందండి ఈ రోజు? ఎందుకంటారు వైసీపీ 151 నుంచి 11 పడిపోయింది? ప్రధాన కారణం ఏంటంటే, ఎందుకంటే కేవలం జగన్మోహన్ రెడ్డి. ఎమ్మెల్యేలు అన్నో, నేను ఎంపీలు అన్నో, కేవలం జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి మీద నేనే చేయాలి, ప్రతి పథకంలోని నేనే ఉండాలి, ప్రతి దాంట్లో నేనే ఉండాలి, సంక్షేమం చేయాలి, దాన్ని ఆ సంక్షేమం ఇలా డబ్బులు ఇవ్వాలి, అలా లాగేయాలి. ఇప్పుడు డబ్బులు మీకు ఇచ్చారండి, ఈ రోజు 18,000 ఇచ్చా, 18,000 ఇస్తే మీరు ఏం చేస్తారో, బట్టలు కొనేస్తారు, అవి కొనేస్తారు, ఇవి కొనేస్తారు, మళ్ళీ 10,000 ట్యాక్స్ లోపల మనకే వచ్చేస్తున్నాయి. ఈ చేతి నుంచి వెళ్తుంది, ఈ చేతి నుంచి వెళ్తుంది. నాకేంటి బంగారులా ఉంది. ఆ స్టేట్ ఏమైపోలే, రాష్ట్రం ఏమైపోలే, పోలవరం అయిపోలే, రాజధాని ఏమైంది? ఈరోజు 3 రాజధానులు అన్నారు, ఏమైనా చేయగలిగారా? వాళ్ళ వల్ల ఏమైంది చెప్పండి? రాష్ట్రానికి ఇప్పుడు ఆ సంక్షేమం ఈ సంక్షేమం అంటారు, సంక్షేమం పక్కన పెట్టండి, అభివృద్ధి ఏమైంది జగన్మోహన్ రెడ్డి హయాంలో? ప్రజావేదికను కోళ్ళగొట్టాడు, మరి ఏం చేశాడు? ద్వారా ప్రతి కుటుంబానికి న్యాయం చేశాను ఆయన చెప్తారు. నేను తీసుకొచ్చాను, ఉద్యోగాలు కల్పన చేశాను, సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి చెప్తారండి. వ్యవస్థ ఉంది, ఉన్న వ్యవస్థని మెరుగుపరిచి సరిపోయేది కదా. వ్యవస్థ ఎందుకు? పంచాయతీలు ఉన్నాయి కదా, ఆశా వర్కర్లు ఉన్నారు కదా, వాలంటీర్లు ఎందుకు? వాళ్ళ ఇబ్బంది ఏంటి? అదే వాలంటీర్లకు 5,000 ఇచ్చేది నువ్వు ఉద్యోగాలు పెట్టి 15,000-20,000 లేదంటే 20-30,000. ఇంటర్ చదువుకున్న వాళ్ళకి 5,000కి నెలకు 5,000 వస్తే ఏం చేసినట్టు? చేసేవాళ్ళు ఇంట్రెస్ట్ కాలేజ్ చేశారు కదా. ఇంక ఏ దారి లేక రాష్ట్రానికి అభివృద్ధి లేదు, అభివృద్ధి లేనప్పటికీ ఉద్యోగాలు లేవు, ఉద్యోగాలు లేనప్పటికీ ఏం చేస్తారు? ఉన్న 5,000కి అడ్జస్ట్ అవుతారు. ఆ విషయంలో కూడా వాలంటీర్ వ్యవస్థ కూడా, సచివాలయ వ్యవస్థ కూడా మెరుగుపరచడం నాకేమనిపించలే. ఉన్న పంచాయతీల్ని అభివృద్ధి చేసుకుని దాన్ని డెవలప్మెంట్ చేసుకోకుండా ఇంకొక అప్పు తెచ్చి ఇంకొకటి కట్టి ఎందుకండి ఇది? ఆ ఉన్నటువంటి సలహాదారులు అందరూ కూడా మరి సక్రమంగా ఇచ్చారో లేదో నాకు తెలియదు, కానీ వ్యవస్థే కరెక్ట్ కాదనేది నా ఒపీనియన్ అండి. ఈ 5 సంవత్సరాల్లో అమరావతి ఏదన్నా ఒక రూపు వస్తుంది అంటారా? ఈ 5 సంవత్సరాలు కూటమి ప్రభుత్వం వచ్చిన 5 సంవత్సరాల్లో 29 నాటికల్లా అమరావతిలో ఇది ఇంకా రాజధాని, ఇంకెక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళదు అనేది ఏమన్నా గెజిట్ చేసే అవకాశం ఉండి ఒక రూపు ఏమన్నా వస్తుందా? ఖచ్చితంగా 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారి టార్గెట్ 100% అమరావతి రూపకల్పి. ఆయన ఈరోజు అమరావతిని ఖచ్చితంగా చేయగలుగుతున్నారు. ఆయన పట్టారంటే చంద్రబాబు నాయుడు గారు అనుకుంటారు. డిప్యూటీ సీఎం గారు కూడా దానికి, అలానే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి మద్దతే ఖచ్చితంగా అమరావతి మీద ఉంటుంది. అమరావతి డెవలప్మెంట్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది. రేపటి రోజున ఈ ఎవరో ప్రశ్నించడానికి లేకుండా అమరావతిని రూపొందిస్తారనేది నా ఉద్దేశం అండి. గతంలో పవన్ కళ్యాణ్ గారు సామాన్యమైన వ్యక్తుల్ని అసెంబ్లీ తీసుకెళ్తా ఉన్నారు, లబ్బర్ చెప్పులతో ఉన్న వ్యక్తుల్ని అసెంబ్లీలో కూర్చోబెడుతున్నారు. నిజంగా ఎన్నికల్లో 24 ఎన్నికల్లో ఆ పరిస్థితి జరిగిందంటారా? అతి సామాన్య వ్యక్తులని అసెంబ్లీకి తీసుకెళ్లారా పవన్ కళ్యాణ్ గారు? సామాన్య వ్యక్తులు అంటే రాజకీయాలు ఇంతకు ముందు తెలియనటువంటి వ్యక్తులు, నేర చరిత్ర లబ్బర్ చెప్పులు వేసుకున్నటువంటి వ్యక్తిని అసెంబ్లీ అది కరెక్ట్. ఇప్పుడు ఎంతంత మాత్రంగా లక్షల వేల కోట్లు ఉన్నటువంటి వ్యక్తులు అయితే కాదు, 21 సీట్లలో అవినీతి చరిత్ర ఉన్నటువంటి వ్యక్తులు అయితే కాదు, నేరస్తులు అయితే అసలు కాదు, రౌడీ షీట్లో ఉన్నటువంటి వ్యక్తులు అయితే కాదు. ప్రజల ఇబ్బందులు తెలుసుకుని పరిపాలించేటువంటి వ్యక్తులనే ఈరోజు ఆయన అసెంబ్లీలో కూర్చోబెట్టారని నేను చెప్తానండి. 21 స్థానాల్లో వ్యక్తుల గురించి నేను అడుగుతా. అదే జగన్మోహన్ రెడ్డి 151 స్థానాల్లో నేర చరిత్ర లేనోడు ఎవడైనా ఉన్నాడా? మీ పార్టీలో లేరు. జనసేన పార్టీలో మా అధిష్టాన నాయకుడి దగ్గర నుంచి చిన్నపాటి కార్యకర్త వరకు కూడా ఎవ్వరికి కూడా ఎటువంటి అవినీతి మచ్చ అనేది లేదని నేను చెప్తాను.
ఎందుకంటే ఏదైనా ఆశించే కదండి పార్టీలోకి రాజకీయాల్లోకి వచ్చేది. జనసేన పార్టీలోకి స్వచ్ఛమైన సేవ చేసే వాళ్ళు కావాలి. మా పార్టీలో అవినీతి, దోపిడీ, దోచుకోవడం కుదరదు. ఇది ఓపెన్ స్టేట్మెంట్. అవినీతి రహిత పార్టీ జనసేన పార్టీ. దోచుకోవడం కుదరదన్నప్పుడు గత 2 రోజుల క్రితం నుంచి ఒక సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. మాజీ మంత్రి దేవినేని ఉమా గారిని, కర్ణాటక రాంబాబు గారిని ఆడియో ట్రోల్. 100 కోట్లు ఇప్పటికే 100 కోట్లు సంపాదించాడు మన ఎమ్మెల్యే అని చెప్పి అంటారు. మీ పార్టీ ఎమ్మెల్యే నిజంగా 100 కోట్లు సంపాదించారా? ఏడాదిలో 100 కోట్లు సంపాదించారా? ఎలా అవుతుందండి అసలు? మీరు అసలు ఎలా అవుతుంది ఆరోపణలు? ఇప్పుడు నేను అంటాను, ఒక మాజీ మంత్రి ఒక నాయకుడు మాట్లాడినటువంటి ఆడియో సంభాషణ మీడియాలో ట్రోల్. ఇప్పుడు నేను అలాగొద్దాను స్వయంగా. మీ దగ్గర ఏంటంటే S4 మీడియాలో చేస్తున్నారు, మీకేంటంటే 100 కోట్లు మీకేంటంటే సూటు పూట వేసుకొచ్చారని నేను చెప్పగలుగుతాను. సాలరీస్ పనిచేస్తారు. అదేనండి, తెలియదు కదా. రాజకీయాలు అనేటప్పటికీ ఒక కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే వేరు, మాలాంటి ఎంప్లాయీ వేరు కాదు. రాజకీయాలు అనేటప్పటికీ ఈ 100 కోట్లు ఉంది, 50 కోట్లు ఉంది, 1,00,000 కోట్లు ఉంది అని చెప్తారు. వాస్తవాలు వచ్చేటప్పటికి ఏం జరగవు కదండి. వాస్తవాలు వచ్చినప్పటికి ఏం జరిగింది ఏంటనేసి ఇప్పుడు డిబేట్ లో పాల్గొమాలని స్వయంగా నేనే చెప్పగలుగుతాను ఎవరి చరిత్ర ఏంటనేది. దీని మీద పార్టీ ఎలా స్పందించింది ఈ ఆడియో ట్రోల్ మీద? పార్టీ స్పందించడానికి ఇప్పుడు ప్రతి చిన్న విషయానికి కళ్యాణ్ గారు వచ్చి లేదంటే నాయకులు 100 కోట్ల ఆరోపణ అంటే మీకు చిన్న విషయం అంటారా? చిన్న విషయం అనేది కాదు, ప్రూఫ్స్. మళ్ళా మాట్లాడేది కూడా ఒక మాజీ మంత్రి KDCC చైర్మన్ చేశారు ఆయన కూడా. వాళ్ళిద్దరి మధ్య అయినటువంటి ఫోన్ కాల్, అది ఆడియో పెద్ద వైరల్ అయింది. అది పార్టీకి సంబంధించి సోషల్ మీడియాలో మెయిన్ మీడియాలో కూడా వచ్చింది. 100 కోట్లు సంపాదించంట కదా ఏడాదిలో అని చెప్పి అన్నారు. అంటే ఏడాదికి 100 కోట్లు అంటే 5 సంవత్సరాల్లో 500 కోట్లు సంపాదిస్తారా ఒక ఎమ్మెల్యే? ప్రూఫ్ ఉందంటారా? అది మీ పార్టీ అడగలేదు. ప్రూఫ్ మాజీ మంత్రి ఫర్ ఎగ్జాంపుల్ మా ప్రతిపక్షాలు ఎవరైతే ఉన్నారో నేను ఫోన్ చేసి ఇదని చెప్తాను, అది ఆడియో లాక్ అవుతుంది, వీటిని ట్రోల్ చేసేస్తారు. అది కాదు కదా, సాక్ష్యాలతో నిరూపించాలి కదండి. ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ అలాంటి దాని మీద మీ పార్టీ యాక్షన్ తీసుకుందా అంటున్నాను. ఖచ్చితంగా అది వాస్తవం అని తెలిస్తే దాని పక్కన మాట్లాడగలుగుతారు. దానికి సంబంధించినటువంటి ఎందుకు అంత 100 కోట్ల ఆరోపణ అంటే చిన్న విషయం ఏం కాదు, పెద్ద విషయం. దాని వెనకాల ఎవరు బడా నాయకులు ఉన్నారనేది కూడా పార్టీ ఖచ్చితంగా వెలుగులోకి తీసుకొస్తుంది. రాష్ట్రంలో రెడ్ బుక్ పరిపాలన నడుస్తుందా, అంబేద్కర్ రాజ్యాంగం నడుస్తుందా? అదైతే కన్ఫ్యూజన్ అయినటువంటి విషయం. రెడ్ బుక్ అనేది లోకేష్ గారు ఒక అంశం మీద తీసుకొచ్చారు. అంబేద్కర్ గారి రాజకీయం ప్రజాస్వామ్యంలో అవినీతి లేకుండా, మచ్చ లేకుండా రాజకీయాలు ముందుకు నడవాలి అంటారు. అది 100% నడుస్తుంది అనేది లేదు. ఎందుకంటే గతం నుంచి చూసుకున్నప్పుడు అయితే అది ప్రజాస్వామ్యానికి విరుద్ధంగానే రాజకీయాలు నడుస్తున్నాయి. దాన్ని ఇప్పుడు మనం మార్చేయాలి, ఈ ఒక్క సంవత్సరంన్నరలో వచ్చి కళ్యాణ్ గారు మార్చేయాలి, డిప్యూటీ సీఎం గారు మార్చేయాలంటే అది అవ్వేది కాదండి. పరిపాలన ఆంధ్రప్రదేశ్ లో అంబేద్కర్ రాసిన రాజ్యాంగం నడుస్తుందా, నారా లోకేష్ గారు చెప్పబడే రెడ్ బుక్ నడుస్తుందా? దానికి నేను చెప్పలేను. అంటే 100% వైసీపీ అనేది ఏంటంటే రెడ్ బుక్ పరిపాలన భాగంగా అక్రమ కేసులు పెడుతున్నారు, అక్రమ కేసులు పెట్టి అన్యాయంగా ఇరికిస్తున్నారు అనేది, ఎవరైతే వైసీపీలో ప్రధాన నాయకులు ఉన్న వారి మీద అక్రమ కేసులు పెడతారు అనేది దానికి ఉదాహరణ ఈ రెడ్ బుక్ అంటారు. ఇప్పుడు కాదంటారా? లోకేష్ గారు ఏ విధంగా అయితే దీన్ని తీసుకొచ్చారంటేనండి, ఎవరికి ఇప్పుడు మహిళలకి, ఇప్పుడు నేను వచ్చానండి స్వచ్ఛంగా రాజకీయాలు చేయాలని రాజకీయాల్లోకి వచ్చాను, నాకు ఇబ్బంది జరుగుతుంది, నన్ను ఇబ్బంది పెడితే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి నేను రెడ్ బుక్ అనేది ప్రవేశపెట్టాను అన్నారు. అంతేగాని అరాచకాలని లేదంటే తప్పుడు కేసులు పెట్టి జైల్లో పడేయడాలని ఇబ్బందికరమైనటువంటి స్టేట్మెంట్లు ఏమి ఆ రెడ్ బుక్ లో లేవు. ఇంకా దానికి మీరు అనేదానికి ఇంకేముందని సంబంధం. రెడ్ బుక్ పరిపాలన కొనసాగుతుంది అని అంటే అక్రమ కేసులు పెడుతున్నారు. వైసీపీలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే యాక్టివ్ గా ఉన్నారో వారిపైన అక్రమ కేసులు బనాయించి అరెస్టులు చేసి లోపల పెడుతున్నారు అనేది ప్రధానమైన ఆరోపణ వైసీపీ చెప్పి. అసలు నిజంగా రెడ్ బుక్ పాలనే మన ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రంలో కొనసాగుతుంది అని మనం అనుకుంటే 151 మంది ఎక్కడ ఉండాలండి ఈ రోజు? మీరు చెప్పండి, 151 మంది ఎక్కడ ఉండాలి? కేసులు ఉన్నాయి, కేసులు రన్ ఉన్నాయి, బెయిల్ మీద బయట తిరుగుతున్నారు. వాళ్ళు చేసినటువంటి గతంలో అవినీతి తవ్వుకుంటే అంచెంచుల కింద ఉంది. అది మన మాటలో చెప్పుకోలేనటువంటి విషయం. రోజే ఈ రోజు జైల్లో ఉండాలి. చేసినటువంటి టీటీడీ టికెట్ల విషయంలో కానీ లేదంటే టూరిజం అడ్డం పెట్టుకుని కానీ. మరి ఇప్పటికి దాని మీద గవర్నమెంట్ మీరే ఉన్నారు కదండి, కూటమి ప్రభుత్వం ఉంది కదా, దాని మీద ఎంక్వైరీ చేసి అదే పర్సన్ జైలు పెట్టారు. ఎంక్వైరీ ఆల్రెడీ వేస్తున్నారు కదా, నడుస్తుంది. అంటే మీరు చెప్తున్నది ఏంటంటే ఇప్పుడు ప్రజాస్వామ్యాన్ని కొల్లగొట్టి మేమేదో రెడ్ బుక్ అనే దాన్ని ప్రవేశపెట్టి అక్రమంగా మేము కేసులు పెట్టి మేము పరిపాలన కొనసాగిస్తాం అన్నటువంటి విషయంలో చెప్పారు. అదైతే వాస్తవంగా ఎక్కడ జరగట్లేదండి. తప్పు చేసినటువంటి వ్యక్తులకు అంటే లోకేష్ గారు ఏ విధంగా ఆలోచించారంటే కార్యకర్తలకు సేఫ్టీ, మేము బయటకు వచ్చి చేస్తున్నాం, రేపొద్దున ఇంకో నలుగురు రావాలి, యువత కానీ లేదంటే పెద్దోళ్ళు కానీ ఎవరైనా సరే రాజకీయాల్లోకి నిస్వార్థంగా వచ్చి పనిచేసే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకూడదు, రెడ్ బుక్ అనేదాన్ని ఒకటి ప్రవేశపెడితే ఇబ్బంది లేకుండా ఉంటది
అనేటువంటి ఒక మంచి లక్ష్యంతో మంచి ఉద్దేశంతో ఆయన ప్రవేశపెట్టారు. దాన్ని కూడా రాజకీయం చేయడం అనేది ముమ్మాటికి తప్పు అనేది నా ఉద్దేశం అండి. రాష్ట్రంలో మహిళలకి స్వేచ్ఛ ఉందా ఆంధ్రప్రదేశ్లో? రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి లేదు, కామన్ మ్యాన్. ఇంకా కామన్ ఉమెన్కి ఉంటుందని నేను ఎలా అడుగుతాను? నేను అయితే చెప్పలేను. రాష్ట్రం పరిపాలన మారింది ఓకే, కానీ దాన్ని వ్యవస్థని మెరుగుపరచడానికి చాలా సమయం పడుతుందని చెప్పగలుగుతాను.